అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇవి. ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. అల్లూరు సీతారామరాజు మరియు పల్నాడు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియోలో నేనైతే చెప్పడం జరుగుతుంది. ఇది అల్లూరు సీతారామరాజుకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇందులో 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో డీసీపీయు అంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మరియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఎస్ఏఏ వీటిల్లో కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. మిషన్ వాత్సల్య స్కీమ్లో భాగంగా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. డీసీపీయు ప్రోగ్రాంలో భాగంగా సోషల్ వర్కర్స్ ఒక పోస్ట్ ఉంది. 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. 18,536 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. అవుట్ రీచ్ వర్కర్స్ దీనికి ఒక వేకెన్సీ ఉంది. 25 నుంచి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఓసీ మెన్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇవి మెన్ అండి, అంటే మేల్ క్యాండిడేట్స్కి అనమాట. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలండి. ఇవి 10,592 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. కాంట్రాక్చువల్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. అంటే 1 ఇయర్ పాటు అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఇవి రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఎస్ఏఏలో డాక్టర్ పార్ట్ టైం వేకెన్సీ ఒకటి ఉందండి. 25 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. ఓసీ ఓపెన్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో 9,930 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఆయాస్ ఒక వేకెన్సీ 25 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఉమెన్ ఒకటి ఉందండి, అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. 7,944 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. కాంట్రాక్చువల్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఇవి అల్లూరు సీతారామరాజు జిల్లాలో లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, http:/allurseetharamraju.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అంటే గెస్టెడ్ అటెస్టేషన్ చేయించాలండి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th అవ్వచ్చు, ఇంటర్, డిగ్రీ, స్టడీ సర్టిఫికేట్స్, మార్క్ లిస్టు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఓడి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏమున్నా కానీ మీరు అవన్నీ కూడా జిరాక్స్ కాపీలు తీసేసి వాటి మీద గెస్టెడ్ అటెస్టేషన్ అయితే చేయించుకోవాలి. అవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ నియర్ తలసింగి బిసైడ్ బాలసదన్ పాడేరు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 531024. సో ఈ అడ్రస్లో మీరు డైరెక్ట్గా వెళ్ళవచ్చు లేదా బై రిజిస్టర్ పోస్ట్ కూడా చేయొచ్చండి. 10/3/2026 నుంచి 25/3/2026 సాయంత్రం 5 గంటల లోపు ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో మీరైతే సబ్మిట్ చేయాలండి. సో దీనికి సంబంధించి తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారండి. బిఏ యాక్చువల్గా గ్రాడ్యుయేట్ చదివితే సరిపోతుంది, బట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ వీటిల్లో బిఏ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవుట్ రీచ్ వర్కర్కి సంబంధించి దీనికి 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలంటే 10+2 ఐటీఐ లేదా ఇంటర్ ఏ చదివినా పర్వాలేదండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డాక్టర్ ఆయాకి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. డాక్టర్ వచ్చేసి మెడికల్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చదివి ప్రాక్టీసింగ్లో ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అయితే స్పెషలైజేషన్ ఇన్ పీడియాట్రిక్ మెడిసిన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆయాకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ ఇచ్చారు కదా, అంటే బిలో 6 ఇయర్స్ అలాగే బాగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేర్ తీసుకోవడం కనుక వస్తే కనుక వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అడగలేదండి. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ అటెస్టెడ్ ఫోటో అంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి గెస్టెడ్ అటెస్టేషన్ అయితే చేయించాలి. సో అలాగే ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా, దానికి సంబంధించి చూద్దాం. ఇవి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. మేల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. 1 స్టాప్ సెంటర్లో ఉన్నాయండి వేకెన్సీస్ అన్నీ కూడా. అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది కూడా. దీనికి 25 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. 1/7/2025 నాటికి కట్ ఆఫ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మిషన్ శక్తిలో కార్యక్రమంలో భాగంగా అయితే ఇవ్వడం జరిగింది. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ ఉమెన్ అండి. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో
బీసీఏ ఉమెన్ మాత్రమే అప్లై చేయాలి. బీసీఏ ఉమెన్ అని ఇచ్చారు. మల్టీపర్పస్ యాక్టివిటీ ఇక్కడ ఏంటంటే లిటరేట్ అంటే చదువు వచ్చి ఉండాలంటే చదవడం రాయడం మాట్లాడడం వస్తే చాలు, వాళ్ళకి అక్షరాస్యత ఉంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. అయితే నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ రిలవెంట్ డొమైన్లో ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. హై స్కూల్ ఎవరైనా పాస్ అయ్యి ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 13,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ ఉమెన్ మాత్రమే అప్లై చేయాలి. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎస్సీ ఉమెన్ అండి, ఓన్లీ ఎస్సీ ఉమెన్ మాత్రమే అప్లై చేయాలి. దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే మిలిటరీలో రిటైర్ అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాలా మిలిటరీ పర్సనల్ లేదా రిటైర్డ్ మిలిటరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 15,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. 25 నుంచి 42 సంవత్సరాలు ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. 10/3/2026 నుంచి 25/3/2026 లోపు అయితే అప్లై చేయాలి. మీకు అడ్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ నియర్ తలసింగి బిసైడ్ బాలసదన్, పాడేరు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 531024. మీరు డైరెక్ట్గా వెళ్ళవచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్లో ఇవ్వచ్చండి. అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో సేమ్ దీనికి కూడా సేమ్ డేట్స్ సేమ్ అడ్రస్ అండి. సో అలాగే మనం పల్నాడుకి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఉండేది. ఈ పల్నాడుకి సంబంధించి ఏంటంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వేకెన్సీ అండి. ఇది ఒక వేకెన్సీ మాత్రమే ఇచ్చారు ఇక్కడ. అయితే గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అండి, BA, BSc, BCom ఇవి చదివిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అయితే వాటితో పాటుగా సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ IT దానికి సంబంధించిన చాలామంది PGDCA కానీ DCA కానీ చేసి ఉంటారు, అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ITకి సంబంధించి సర్టిఫికేట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేదా 2 years దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. ఆ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారండి. అంటే పల్నాడు జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి https:/palnadu.ab.gov.in. ఇది పోషణ అభియాన్ భాగంలో ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారండి. దీనికి కూడా అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క జిరాక్స్ కాపీలు అనేవి కూడా గెజిటెడ్ అటెస్టేషన్ చేయించాలి. 12/3/2026 లోపు మీరు పల్నాడులో సబ్మిట్ చేయాలి. DW అండ్ CW అండ్ EO ఆఫీస్ పల్నాడు జిల్లా, అంటే DW అంటే డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ పల్నాడు డిస్ట్రిక్ట్లో మీరు 12/3/2026 లోపు సబ్మిట్ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళనైతే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సపరేట్గా అప్లికేషన్ ఫామ్ ఇచ్చారండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో పల్నాడు డిస్ట్రిక్ట్ సపరేట్గా, అల్లూరు సీతారామ సపరేట్గా అయితే నేనైతే పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని నోటిఫికేషన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.